వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. నది శుద్ధి పేరుతో మూసీకి కొత్త రూపం తీసుకురావాలని ప్రభుత్వం చెబుతోంది. నగరానికి ఇది ఒక పెద్ద అభివృద్ధి చర్యగా ప్రచారం జరుగుతోంది. కానీ అదే ప్రక్షాళన మూసీ ఒడ్డున ఏళ్లుగా జీవిస్తున్న కొందరు కుటుంబాలకు మాత్రం భయం తెచ్చిపెడుతోంది. అభివృద్ధి మాటల మధ్య తమ ఇళ్లు కోల్పోతామేమో అనే ఆందోళన వారిని వెంటాడింది. మూసీ నది ప్రక్షాళనకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్ నగర శుభ్రత, పర్యావరణ పరిరక్షణ, పర్యాటక అభివృద్ధి లక్ష్యంగా మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఈ ఆర్థిక సంవత్సరంలో 375 కోట్ల నిధులు కేటాయిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే నదీ పరివాహక ప్రాంతాల్లోని అనధికారిక నిర్మాణాలను తొలగించి నదిలో పేరుకుపోయిన చెత్తను శుభ్రం చేసే కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో మూసీ పరివాహక ప్రాంతాల వారికి నోటీసులు ఇచ్చింది. మూసీ పరివాహక ప్రాంతాల్లో చాలా కుటుంబాలు తరతరాలుగా అక్కడే నివసిస్తున్నాయి. చిన్న ఇల్లు, చిన్న ఉద్యోగాలు, అదే వారి జీవితం. ఇప్పుడు ఒక్కసారిగా నోటీసులు రావడంతో బాధితులు ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఇక్కడ ఉండటం వల్ల మా తప్పేంటి అని గొంతెత్తారు. ఈ పరిస్థితుల మధ్య 2025 జనవరిలో రాజకీయంగా కీలకమైన ఒక పరిణామం చోటు చేసుకుంది. మూసీ బాధితులకు లీగల్ అండగా నిలుస్తామని బీఆర్ఎస్ లీగల్ సెల్ ముందుకు వచ్చింది. మూసీ ప్రక్షాళన అభివృద్ధే కావచ్చు, కానీ బాధితులకు వచ్చిన నోటీసులు మాత్రం అభివృద్ధి భాషలో లేవు. ఖాళీ చేయాలి, లేకపోతే చర్యలు ఉంటాయి అనే హెచ్చరికలతో వందల కుటుంబాలు రాత్రికి రాత్రే ఇళ్లు కోల్పోయే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ లీగల్ సెల్ రంగంలోకి దిగింది. బాధితుల దగ్గర నుంచి పిటిషన్లు తీసుకోవడం, భూ హక్కుల డాక్యుమెంట్లు, పాత విద్యుత్ బిల్లులు, రేషన్ కార్డులు వంటి ఆధారాలు సేకరించడం మొదలుపెట్టింది. ఇవన్నీ కోర్టులో కేసులుగా మార్చే ప్రయత్నం చేసింది. అయితే ఈ తతంగమంతా కేవలం రాజకీయ ప్రెస్ మీట్ల కోసమా, లేక నిజంగా న్యాయ పోరాటమా అనే ప్రశ్నలు కూడా వచ్చాయి. బాధితుల ఆవేదనను అర్థం చేసుకున్న బీఆర్ఎస్ దీనిపై స్పష్టంగా వివరించింది. ఇది రాజకీయం కాదని, ఇది న్యాయం కోసం చేస్తున్న పోరాటమని వెల్లడించింది. లీగల్ సెల్ ప్రత్యేకంగా మూసీ బాధితుల కోసం ఉచిత న్యాయ సహాయం అందిస్తోందని వెల్లడించింది. నోటీసులపై స్టే తెచ్చేందుకు ప్రయత్నాలు, పునరావాసం కల్పించకుండా ఇళ్లను ఖాళీ చేయొద్దని వాదనలు, రీహాబిటేషన్ హక్కులపై కోర్టులో పిటిషన్లు, ఇవన్నీ అధికారికంగా న్యాయ ప్రక్రియలో తీసుకువెళ్లింది బీఆర్ఎస్. అటు బాధితులు కూడా అదే చెప్పారు. అభివృద్ధి వద్దనడం లేదు, కానీ ఇల్లు లేకుండా అభివృద్ధి ఎందుకు అని ప్రశ్నిస్తున్నామని అన్నారు. అయితే ఈ ప్రశ్నకు సమాధానమే రాలేదు. అయితే రాజకీయంగా చూస్తే కనుక ఇది బీఆర్ఎస్ కు ఒక స్పష్టమైన స్టాండ్. పల్లె అయినా, నగరమైనా ఇల్లు పోతే ఆ బాధ చెప్పలేం. దీనినే అసలు ఎజెండాగా చేసుకుని బీఆర్ఎస్ సందేశాన్ని ఇచ్చింది. గతంలో సాగునీటి ప్రాజెక్టుల సమయంలో భూ నిర్వాసితుల అంశం ఎలా ఎదుర్కొన్నారో గుర్తు చేస్తూ రీహాబిలిటేషన్ ముందు, రీలొకేషన్ తర్వాత అనే వాదనను మళ్లీ తెరపైకి తెచ్చింది. ఈ మొత్తం వ్యవహారంలో మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే లీగల్ సెల్ కేవలం కేసులు వేయడానికే పరిమితం కావడం లేదు. ప్రతి బాధితుడికి తన హక్కులు ఏంటో వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తోంది. భయంతో ఖాళీ చేసే పరిస్థితిని ఆపాలన్నదే ఈ చర్యల వెనుక బీఆర్ఎస్ ఉద్దేశమని స్పష్టమైంది. మూసీ ప్రక్షాళన నగరానికి అవసరమే కావచ్చు, కానీ ఆ ప్రక్షాళనలో మనుషుల జీవితాలు మునిగిపోతే దాన్ని అభివృద్ధి అని ఎలా చెప్పాలి అనే ప్రశ్న ఈ మొత్తం వ్యవహారం లేవనెత్తుతోంది.